ఇట్లున్నావు కదా తలకాయ ఉంచద్దు లైక్ పూర్తి తిరిగి నా మీద నుంచి అట్లా ఇప్పుడు ఏం చెప్తా హాయ్ చెప్పు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో మేమైతే కూడా బాగున్నాం ఫ్రెండ్స్. అందరికీ గుడ్ మార్నింగ్. సో టైం వచ్చేసి ప్రస్తుతానికి 10 అయింది ఫ్రెండ్స్. పాపకు పేరు పెట్టిన వీడియోకి అయితే మీ అందరూ చాలా మంది కామెంట్ చేశారనమాట. థ్యాంక్ యూ, చాలా చాలా థ్యాంక్స్ అండి. ఏంటి బాధ? సో కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. అలాగే చిన్న పాపను అందరూ కామెంట్స్లో బ్లెస్ చేస్తున్నారు. సో మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ మీ ఆశీర్వాదాలు ఎప్పుడు మా పిల్లల మీద ఇట్లే ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. సో భారతి అయితే నిలుగా పెడుతుంది ఫ్రెండ్స్. ఏమ్మా మొత్తానికి అయితే పేరు పెట్టినాము. ఆ పేర్లు రాసి పంపించిన సిస్టర్ కూడా మెసేజ్ చేసేది ఆ వీడియో చూసినాక. చూపిస్తానండి. థ్యాంక్ యూ సిస్టర్. సో తల్లి చిన్న పాపకు నేను చెప్పిన పేరు పెట్టినందుకు నిస్సికీర్తన చాలా థ్యాంక్స్ అన్న. నేను రోజు మీ వీడియోస్ చూస్తాను. మీ వీడియోలో మీరు చెప్తా ఉంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది అని. ఆయనకు దెబ్బలు పడతాయి, దెబ్బలు పడితేనే మాటనేది. పాపకి పేరు పెడుతుంది కదా నిన్ను మనము. అక్క బాగుండదు థ్యాంక్స్ అన్న అని పెట్టేది అంటే నాయనకి థ్యాంక్ యూ అని చెప్పు. అక్కకి అక్క థ్యాంక్ యూ అని అక్కను. ఓకే. ఇంకోటి ఇంకా పాపకి పేరు అయితే పెట్టాము కదా, ఇంకా ఇంతవరకు ఏదో బర్త్ సర్టిఫికేట్ అయితే తీసుకురాలేదు. పేరు అనుకుంటేనే కదా వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేది, ఏదో పేరు తీసుకురాకూడదు. అందుకోసమని వినోద్ పోతావా మరి? ఈ రోజు పోయి బర్త్ సర్టిఫికేట్ ఈ రోజే మనకి అయినాక అప్లై చేసావా? అప్లై చేయాలి ఫస్ట్. కరెక్ట్ చెప్పు స్పెల్లింగ్ లో. ఏమో పగలేపుకుంటే అంటియచ్చు కదా. లేదే పొయ్యి గాలి కొట్టే ఆరిపోతున్నది. ఇడే కూర్చున్నాను గా, దీన్ని కూడా అడ్డం పెట్టాను. పొయ్యి పలక రకి పలక. గాలికి అంటుకుంటుంది కానీ ఆరిపోతుందా? గాలికి అంటుకుంటుంది కానీ ఆరిపోతుందా అంటే అదే సామాన్లు కడిగే. ఆ ఒక్క అగ్గిఫుల్తో అంటుకుంటుంది. ఇప్పుడు గాలి లేకుండా అంటుకుంటుంది. గ్యాస్ అయితే అగ్గిఫుల్ లేకుండా అంటియచ్చు. అంటే అంటియచ్చు అని చూస్తున్నాము, నిజమో కాదో తెలియదు. ఒకసారి చూద్దామా? మామూలు ఏలుతా ఇట్లా ముడితే అంటుకుంటుంది కదా గ్యాస్. లేదు, రొగ్గు ఫస్ట్ ఇట్లా మీదే వెళ్ళా, ఆ రొగ్గు ఇట్లా నీ మీద నుంచి ఇగ్గి అప్పుడు నువ్వు వెంబడే దాన్ని టచ్ చేస్తే అంటుకుంటుంది గ్యాస్. అవ్వు లేరాలే ఈ చూతామండి. నానే చూస్తానండి. లైటర్ లేకుండా అగ్గిపెట్టి లేకుండా అంటియచ్చు అంటున్నాను గజని. నన్ను అంటిస్తారా? నువ్వు లెగ్గు బాయ్ సహాయం కావాలి దానికి. దగ్గర వేస్తాను అయిపోయినా? అయిపోయేది ఒక్కటే ఉండింది. ఇప్పుడు మీ నాయనకి పోతే తిడతాను, నన్ను అగ్గి పెట్టుకోలేదు నీ వద్ద అటుకొచ్చాడు ఇక. ఎస్ ఫ్రెండ్స్, టైం వచ్చేసి ప్రస్తుతానికి 12 అయింది ఫ్రెండ్స్. సో ఇప్పుడే నేనైతే నిలువ వస్తున్నాను అనమాట. సో బేబీ అయిపోయినా? ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు. నువ్వు అవ్వకు నిలువ వస్తుంది, ఐరమ్మకి నిలువ వస్తుంది. నువ్వు నిలువ వసుకుంటుంది కాదు. అది గ్యాస్ నన్ను అంటిస్తాను రా. ఏం అగ్గిఫుల్ లేనట్టు అది అంటుకుంటుంది. నన్ను చూసాను రా, అది వస్తుంది రా, ట్రై చేద్దాం రా. వస్తుంది కదా. గ్లోరాక్ అని రా, మన వీడియో తీసేది గ్లోరాక్కే.
ఉంటే ఉన్నిలే ఎంతసేపు పడుతుంది జరగండి రొగ్గు లేకపో రొగ్గు ఏం లేదు చాలా చాలా మంది చేసారు చూద్దామన్నా ఇట్లా రొగ్గు మీద వేసి దాన్ని ఇట్లా కిందికి ఎక్కి అప్పుడు చక్కగా ఇట్లా పెడితే ఏదో అంటుకుంటారు గ్యాస్ చాలా మంది చేశారు షార్ట్స్ లో చూసారు ఇది కాకుండా ఇదే చూద్దాం ఫస్ట్ ఒకసారి రండి ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం ఇది గొంటి మరి ఎక్కడ అక్కడ పోతావా మా అమ్మ నువ్వు కొంచెం బయట ఉండు ఆడుండు నాకు లే నీకు చూపిస్తాను ఇంట్రా ఇట్లున్నావు ఇట్లున్నావు కదా ఏ తలకాయ ఉంచద్దు అట్లే ఉండు తలకాయ ఈ రొగ్గే రావట్లేదు ఇలా అయిపో వస్తా అట్లే కలిసి ఉండు ఇంక చేద్దామండి అమ్మాయి అట్లా అయికో పూర్తి తిరిగి నా మీద నుంచి అట్లా ఇప్పుడు చెప్పేపు ఏం చెప్తా ఉండు ఉండు నీ చేతికి ఇప్పుడు అగ్గొస్తుందా తలకాయ పైకి పెట్టు ఏ అంటుకుంటది ఏ రొగ్గు వేరే దాపో ఆపి ఆపి కాదు చూస్తలే మరి ఇట్లని మరి ఆపి మరి ఇట్లని ఉండవు ఆయన ఎట్లా అనుకుంటా అంటుకుంటా నన్ను చూసాను మీకు కావాలంటే వీడియో చూపిస్తాను రాదు ఊరికి ఏంటి తిక్కు తిక్కు ప్రయోగం చేస్తాం వాళ్ళు ఏదో చేసింటారు ఏమని పెట్టుకుంటారులే ఏమలే కొంతమంది ఎడిటింగ్ చేసింటారు అనుకున్నారు కొంతమంది పల్లెటూరు వాళ్ళు గురించి చేశారనమాట ఇన్స్టాగ్రామ్ లో ఇట్లా అంటప్పుడు వస్తాయి లేదులే మామూలు ఇట్లా ఫుల్ ఇటు పెట్టుకుంటారు ఇట్లా అన్ని ఇట్లా పెట్టుకుంటారు మీకు చూపిస్తాను నా ఫోన్ అదే దాన్ని ఏమంటారు గ్యాస్ అంటించిన దాన్ని ఏమంటారు రైటరా ఇప్పుడు నన్ను చెప్పిన ప్రక్రియని ఏమంటారు ఉండు హౌ టు కాదు అంటించేదాన్ని ఏమంటారు అంటించడాన్ని వస్తువుని కాదు అంటించే ప్రక్రియని ఏమంటారు దాన్ని గీయడం దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు అగ్గిపెట్టినైతే మ్యాచ్ బాక్స్ అంటారు హౌ టు లైట్ గ్యాస్ వితౌట్ మ్యాచ్ బాక్స్ How to light gas without matchbox. చూడే నన్ను చూపిస్తాను చూడండి చూడండి కానీ వస్తున్నదే ఇది ఒకటే ఇదిగా వీడోడు పోయేస్తావాయే పాపకైతే మాత్రానికి ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ తీసుకురానికి అంటే అప్లై చేయడానికి అయితే పోతున్నాడు అనమాట వినోద్ అయితే నిదానం రా వినోద్
కార్డులకి ఎక్కిస్తామని బియ్యం కార్డులకి ఇద్దరిని ఎక్కించలేము. ఇద్దరు బర్త్ సర్టిఫికేట్లు ఉంటే ఇంకా ఆధార్ కార్డులు వస్తాయి కదా. ఇంకా హెబ్రి పని అయితే అయిపోయింది ఆధార్ కార్డుది. ఇంకా పాపకి బర్త్ సర్టిఫికేట్ వస్తే చిన్న పాపకి ఇంకా ఆధార్ కార్డు వస్తే ఇద్దరిని కలిపి బియ్యం కార్డులకి ఎక్కించుకుందామని. బియ్యం వస్తాయి. ఇప్పుడు 10 కేజీలే వస్తున్నాయి మాకు, ఇద్దరు ఉన్నాం కాబట్టి. మరసంగ వేరా మాస్క్ బాగాలేదులే. బాయ్ మరసంగ వేరా. Much later. ఏం వినదు ఇప్పుడు అనింది. అవు రప్పరప్ప ఇద్దరు కలబడి కొడుతుంది వాకలేసి మరి. లేదు బూదిని పండుకునే నిద్రకు వచ్చింటే. ఏమై పని పోయిన పని చాలా తొందరగా ఈజీగా పాపది కూడా అంతే. ఆయన కొంచెం లేటు 15 దినాలు ఏమైంది ఐరమ్మది చెప్పిండ్రి. తర్వాత పోతున్నా ఎలా తర్వాత పోతుంది. అమ్మా ఎంత చక్కన వస్తుంది తెలుసా నువ్వు. అవు నేనేమేమో ఊసుకునింటి నువ్వు వచ్చే తలకలు ఇండ్లంతా కడిగి నేను రెడీ అవుదామా అనుకుంటే నువ్వే వస్తుంది. కానీ నేను రెడీ కాలే, ఇంట్లో పని కూడా అయిపోలేదు. మరి సంగ ఇంటికి వచ్చావు, నాకు కూడా అది సంతోషం. బండ్లు అడుగుతున్నాను. పాపకి ద్రాక్ష పండ్లు, పాపకి అరటి పండ్లు, నీకోసము మామిడి కాయ. కాయ యో కారం ఉప్పు వేసుకొని తింటావో ఉత్తే తింటావో తిను. ఓ పట్టుకో. ఈ మామిడి పండ్లు అమ్మే కాదు కొట్లాట. నువ్వా వేరే వాళ్ళు అప్పుడే గెలుకునింది ఫస్ట్. ఈ ఇది తెచ్చిన కాదు కాదు ఫస్ట్ వేరే తీసుకుని అమ్మ మాట్లాడా. నా కోసం అయితే ఈ కోత మామిడి పండ్లు అంటే ఇష్టం నాకు. ఇట్లా కాయలు ఉప్పు కారం వేసుకొని తినడం అనమాట. థ్యాంక్స్ వినోద్. ఓకే నీళ్ళు తాగుతావా? ఫ్రిడ్జ్లో పెట్టాను, నీళ్ళు తెస్తా. మొన్న మాడ ముచ్చుకొని ఉండే వానలు పడుతుండే, మరి నిన్నటువంటి ఎండలు ఎక్కువ అయినాయి. అందుకోసం మనం మరి ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగుతున్నాడు వినోద్ అయితే. చల్ల నీళ్ళు ఇట్లా ఎండకు పోయి వచ్చినప్పుడు చల్ల నీళ్ళు తాగితే తృప్తిగా అనిపిస్తుంది అనమాట. ఇవేం అడిగే తెచ్చావు ఇప్పుడు? తింటావా? ఇప్పుడు అలా నేను మొత్తానికి రెడీ అయినాక నీటి కూర్చొని బువ్వ వేసుకొని దీంట్లో మీద ఉప్పు కారం పెట్టుకొని బుల్లె తింటా. ఉప్పు వెరైటీ అంటించుకుంటుంటుందిగా. ఇట్లా ఒక్కరు ఒక్క రకాలుగా అంటించుకుంటారు. అందరు నీ లెక్క అంటించుకోవాలంటే ఎట్లా? నువ్వు వినోదు, నేను భారతి, అది మరి తేడా. చాలా పెడతా పట్టు మామిడి పండు.